వందే పద్మకరాం ప్రసన్నవదనాం. తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఒంటి నిండా బంగారం వేసుకుని పట్టు చీరలు కట్టిన వాళ్ళకి ముందు ఇస్తారు. ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు సరే వాళ్ళని కూడా పేరెంట్ అని పిలుస్తారమ్మా. వచ్చినప్పుడు నువ్వు ఆగు, నీకు తర్వాత ఇస్తారు. లక్ష్మీదేవి ఎవరి రూపంలో వస్తుందో నువ్వేమన్నా గ్రహించగలవా? నిజంగా అలాంటి వాళ్ళతోనే వస్తుంది. భేదాలు చూపించకూడదు. ఆ రూపంలోనే వస్తుంది. అలాంటి వాళ్ళ కాళ్ళకు కూడా నువ్వు పసుపు రాయగలిగి, అలాంటి వాళ్ళకు కూడా నువ్వు నీతో సమానమైన చీర కొని తాంబూలం ఇవ్వగలిగినప్పుడు అంటే నీ అహంకారాన్ని తీసి అమ్మ పాదాల దగ్గర పెట్టినప్పుడే దాన్ని తాంబూలం అంటారు. దాన్నే వాయనం అంటారు. ఈ వాయనాలు ఎందుకు వచ్చాయమ్మా? తరతమ భేదం లేకుండా ఉండడానికే కదా. దాంట్లో హెచ్చు తగ్గులు ఏంటి, దాంట్లో డబ్బున్న వాళ్ళు ఏంటి, లేని వాళ్ళు ఏంటి, ముత్తైదు ఎక్కడైనా ముత్తైదు. మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం.